గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా సానుకూలంగా గిరిజనులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులే కానివ్వండి, లేక వారసత్వ ఉద్యోగాల్లో భాగంగా మెడికల్ ఇన్వాలిడేషన్ పొందినటువంటి వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పేర్కొన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా వారి లేటెస్ట్ తీసుకున్నటువంటి ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే 11/10/2016 కట్ ఆఫ్ డేట్ పేర్కొనడం జరిగిందో, ఈ 11/10/2016 కట్ ఆఫ్ డేట్ పేర్కొంటూ ఒక సంవత్సరం ఏదైతుందో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మిగిలింది ఒక సంవత్సరం మాత్రమే మనం అవకాశం కల్పించలేకపోతున్నాం. మీరు అంటే యాజ్ ఆన్ 11/10/2016 వరకు ఎవరైతే ఇప్పుడు అంటే రిటైర్మెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి 1 year మధ్య కాలపోళ్ళు వారికి కూడా అవకాశం కల్పిస్తే అందరూ కూడా తృప్తి చెందుతారు. అధ్యక్ష, వారు అప్పుడు కూడా ఉదయం కూడా వారిని అడిగిన మాట, మిమ్మల్ని అడిగిన తర్వాత జీవన్ రెడ్డి గారు నేను పాజిటివ్గా తప్పేముంది పాపం ఒకసారి కదా ఇంతకాలం రాలేదని చెప్పి ఎండి గారితో అధికారులతో నేను మాట్లాడిన అధ్యక్ష. మాట్లాడిన వారు ఏం చెప్తున్నారంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి, మీరు కూడా న్యాయవాదే, నేను తప్పకుండా ఐఎమ్ విత్ ఏ పాజిటివ్ దీంతో ఉన్నాను, నేను నాకు పాజిటివ్ దృక్పథమే ఉంది, మీరు కూడా న్యాయవాది కాబట్టి ఆ విషయం ఏందో ఆ సింగరేణి ఎండి గారిని మీకు తెలియజేయమని చెప్పి నేను చెప్తాను, మీతో వారు డిస్కస్ చేస్తారు, మీరు గైడెన్స్ ఇవ్వండి. పాజిబిలిటీ ఉంటే మటుకు ఇఫ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, లీగల్ ప్రాబ్లం, వీ విల్ టేక్ ఇట్ ఏ పాజిటివ్ దిస్ థింగ్. ఒకవేళ ఇబ్బంది ఉంటే కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే అవసరం ఉంటే మీరు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే డిసిషన్ వాస్ టేకెన్ ఆన్ 4th November అండ్ సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 20th November. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరేది వారి అనుమానం ఒకటే ఉండి ఉంటుంది, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ గా జీవో ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పని అనుమానం ఉండి ఉంటుంది. మీరు ఆల్రెడీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దట్ మే నాట్ బి ప్రాబ్లం ఐ బిలీవ్. ఏదైనా కానీ ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్తూ, చివరిగా ఈ ఉద్యోగాలు ఏదైతే ఉందో ఒక టైం బౌండ్ షెడ్యూల్, ఎందుకంటే ఒకే దాదాపు 5-6 వేల మంది ఈ వారసత్వ ఉద్యోగాల అంటే అంటే రిటైర్మెంట్ లో భాగంగా కోరుకునే అవకాశం ఉన్నది. మరి వీరికి అందరికీ ఏదైతుందో ఒక టైం ఫ్రేమ్ వర్క్ లోపల ఒక 6 months లోపల సరే ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఆసరా చేసుకొని ఈ కార్మికులు ఏదైతే వయో పరిమితి రిటైర్మెంట్ పొందబోతున్నారో వారి పిల్లలకు మన ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఆ కల్పించే ఉద్యోగం అనేది ఏదైతున్నదో ఇప్పుడు కార్మికుడు రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి ఖాళీ ఏర్పడుతుంది మనకు ఎట్లాగో, ఆ ఖాళీలోనే ఈ నియామకం వస్తుంది. కాబట్టి దాన్ని ఒక 6 మాసాల లోపల వీరికి అందరికి ఎవరెవరైతే రిటైర్మెంట్ కోరుకుంటుండో వారి పిల్లలకు వారసులకు అందరికి కూడా ఉద్యోగాలు టైం బౌండ్ షెడ్యూల్ ఒక 6 మాసాల లోపల కలిగిస్తాము అని ఒక అభిప్రాయం మీరు షెడ్యూల్ ప్రకటించినట్టయితే ఒక విశ్వాసాన్ని కలిగించిన వాళ్ళ మొత్తం. లేకుంటే ఏమవుతుంది, ఇప్పుడు మీరే అన్నారు గతంలో ఏదైతే ఉందో సంవత్సరాలు 200 మందికి 300 మందికి ఇచ్చిందని చెప్పని, అట్లా కాకుండా మనం ఒక 6 మాసాల లోపల మీరు మీ ఫిక్సర్ యూ గో ఫర్ టైం మీరు ఏం పెడతారు అనేది ఒక 6 మాసాలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాను. అధ్యక్ష, వారు చెప్పింది ఇది కూడా హైలీ పాజిటివ్. ఎందుకంటే ఉద్యోగి ఖాళీ అవుతుంది కాబట్టి మీరు ఇస్తామని మనం అనుకుంటున్నాం. ఖాళీ అయిన తర్వాత దాని అట్లా ఖాళీ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మంచి చెడ్డ చూసుకుని అఫిషియల్ ప్రాసెస్కు అంత ఎక్కువ టైం పట్టేటువంటి ఆస్కారం ఉండదు. వారు చెప్పిన టైం కరెక్ట్ ఉంది. డిపెండెంట్ ఉద్యోగం అప్లికేషన్ చేసుకున్న తర్వాత within 6 months that has to be fulfilled. ఆ ఆదేశం తప్పకుండా ఇస్తామండి. 100% we take it in a positive manner. within 6 months ఆ ఖాళీ భర్తీ కావాలి. అతను ఎవరినైతే సూచిస్తాడో ఆ వ్యక్తిని భర్తీ చేయాలి. అధ్యక్ష, హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్ళు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?